హలో ఎవ్రీవన్. దిస్ ఇస్ శ్రావణి, యువర్ స్టడీ పార్ట్నర్. 10th క్లాస్ స్టేట్ సిలబస్ వాళ్ళ కోసం స్టాటిస్టిక్స్ ఓన్లీ మీన్‌లో 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి గదా! డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి గదా! అవి ఈరోజు వీడియోలో నేను మీకు ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు మీన్ మీన్ గురించి క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తది. సో, దాని మీద మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ మీరు గ్యారంటీగా చేసేంత కాన్ఫిడెన్స్ వస్తదనమాట. అందుకనే చెప్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు మధ్యలో ఏమైనా డౌట్స్ వస్తే గూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? చలో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సరే ఏంటి మీన్ ఆఫ్ అన్‌గ్రూప్డ్ డేటా. మీన్ అంటే అసలు యావరేజ్ అన్నమాట. ఓకే. రాండమ్‌గా ఒక గ్రూప్ ఆఫ్ డేటా ఇచ్చి దానికి మీన్ కనుక్కోమన్నాడనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నమాట. సో, ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చెప్తాను. x1, x2, x3 అండ్ సో ఆన్ xn ఆర్ అబ్జర్వేషన్స్. వాటి ఫ్రీక్వెన్సీస్ ఏంటి అంటే f1, f2, f3 అండ్ సో ఆన్ fn అన్నమాట. సో, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే ఆహ్, పర్టిక్యులర్ మల్టిప్లికేషన్ ఆఫ్ అబ్జర్వేషన్ విత్ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ అండ్ అడిషన్ ఆఫ్ దట్ అన్నమాట. అంటే f1 x1 ప్లస్ f2 x2 ప్లస్ f3 x3 అట్లా సో ఆన్ fn xn. మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గదా! సరే. ఇప్పుడు చూద్దాం. ఏంటి మీన్? మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై total number of observations f1 x1 plus f2 x2 and so on fn xn by f1 plus f2 plus f3 and so on fn. దీన్ని ఇంకోలాగా రాయొచ్చు. సమ్ ఆఫ్ దిస్ అంటే సిగ్మా అన్నమాట. fi xi by fi అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నేను మీకొక టేబుల్ చెప్తాను. ఇది అన్‌గ్రూప్డ్ డేటా గదా! అన్‌గ్రూప్డ్ డేటాకి టేబుల్ ఎట్లా రాస్తామో ఇక్కడ డేటా ఇచ్చిన నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇచ్చాడు. సో, fi xi మీరు అది కాలిక్యులేట్ చేస్తారు. టోటల్ ఎంతొచ్చింది వీటన్నిటికి మనకి దీన్ని ఎఫ్ఐ టోటల్ ఏమో 30 వచ్చింది. ఎఫ్ఐఎక్స్ఐ టోటల్ ఏమో 1779 వచ్చింది. అయితే ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న ఫార్ములా ఏంటి? ముందు చెప్పుకున్నాం గదా! ఫార్ములా. చలో దీన్ని ఎట్లా గ్రూప్ చేస్తామంటే, ఇది గ్రూప్ డేటా లాగా ఎట్లా గ్రూప్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది ఇచ్చాడు గదా! సో, ఇక్కడ మనకి ఏమిచ్చాడు? పైన దాంట్లో 10, 20 అట్లా ఇచ్చాడు గదా! మనం ఒక క్లాస్ ఇంటర్వెల్ లాగా 10 నుంచి 25 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమందున్నారు? 25 నుంచి 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమందున్నారు? 40 నుంచి 45 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమందున్నారు? అట్లా అన్నమాట. ఓకే. సారీ 55 ఇక్కడ 55 40-55 వరకు వచ్చిన వాళ్ళు ఎంతమందున్నారో అట్లా లిస్ట్ ఔట్ చేసిండనమాట. లిస్ట్ ఔట్ చేసినాక ఒక పర్టిక్యులర్ క్లాస్ ఇంటర్వెల్ ఆహ్, xi ఎట్లా కనుక్కుంటారంటే, ఇప్పుడు ఇది అప్పర్ లిమిట్. ఇది లోవర్ లిమిట్ అంటారు. 10 ఏమో అప్పర్ లిమిట్, 25 ఏమో లోవర్ లిమిట్. ఓకే. క్లాస్ మార్క్ ఈ దానికి పర్టిక్యులర్ యావరేజ్ దీనికి ఎట్లా కనుక్కుంటారు అంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2 ఏసుకున్నామనమాట. అయితే ఏమొచ్చింది 10+25/2 35/2 దట్ ఈస్ ఈక్వల్ టు 17.5 అనమాట. ఓకే. సో, ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్ ఇదొక మెథడ్ అనమాట. గ్రూప్ డేటాలో నుంచి మీన్ ఎలా కనుక్కోవాలనేది. ఆ మెథడ్ నేమ్ డైరెక్ట్ మెథడ్ అనేసని అన్నారు. ఆ మెథడ్ ఎట్లా చేయాలో చూస్తున్నాం. ఓకే. సో, మనకి క్లాస్ మార్క్స్ వచ్చేసినాయి. అంటే ఈ పర్టిక్యులర్ క్లాస్ ఇంటర్వెల్‌కి ఇది యావరేజ్ అన్నమాట. 10 నుంచి 25 మార్క్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇది అన్నమాట. సో, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్లాస్ ఇంటర్వల్ రాసేసుకున్నాం. మనకి ఎక్స్‌ఐ గూడా వచ్చేసింది. ఇప్పుడు ఎఫ్ఐ, ఎక్స్‌ఐ కనుక్కోవాలి. ఎఫ్ఐ ఇది, ఎక్స్‌ఐ ఇది. ఈ 2 మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వచ్చిందన్నమాట. 10-25 క్లాస్ ఇంటర్వెల్‌కి మనకు 17.5 వచ్చింది. ఎట్లా వచ్చింది? అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2 గదా! 10 + 25/2 వచ్చింది. విచ్ ఈస్ నథింగ్ బట్ 35/2 17.5. అట్లనే సేమ్ ఇట్లనే 25 + 40/2 ఏస్తే ఏమైతది? 65/2. 65/2 అంటే 32.5 అన్నమాట. అట్లనే 40 + 55/2 అట్లా 55 + 70/2 అట్లా అన్నిటికి ప్రతి ఒక్క దానికి అట్లా చేస్తే మనకి ఈ వాల్యూ 17.5, 32.5, 47.5, 62.5, 77.5, 92.5 వాల్యూస్ వస్తాయన్నమాట. ఓకే. వాల్యూ వచ్చిందన్నమాట. సో, వీటి టోటల్ కనుక్కుందాం. ఎఫ్ఐ టోటల్ ఎంత? 30. ఎఫ్ఐ ఎక్స్ఐ టోటల్ అంటే సిగ్మా ఎఫ్ఐ ఈస్ 30. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఏమో ఇంతొచ్చింది. సో, ఇది ఇట్లా చేస్తే ఈ మెథడ్‌ని డైరెక్ట్ మెథడ్ అనేసని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమొచ్చింది? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఏమొచ్చింది? 1860/30 62 వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఎఫ్ఐ, ఎక్స్ఐ వాల్యూస్
ఎక్కువొచ్చేసినాయనుకో, అప్పుడు అంటే వాల్యూస్ ఎక్కువొచ్చేసినాయనుకో, అప్పుడు మీరు కాలిక్యులేషన్స్ చేస్తూ కూర్చుంటారు. ఆ కాలిక్యులేషన్ చేస్తూ ఉంటే అది టైమ్ కన్జ్యూమింగ్. సో, మనకి ఇంకో మెథడ్ కనుక్కున్నారనమాట. మీన్‌ని కనుక్కోవడానికి ఇంకో మెథడ్ గూడా ఉంది. అదేం మెథడో చూద్దాం. సో, ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్ మన గ్రూప్ డేటా చేసేసాము. ఎఫ్ఐ తెలిసిందే. ఎక్స్‌ఐ గూడా ముందు మెథడ్‌లో జేసాము. డైరెక్ట్ మెథడ్‌లో. ఎక్స్‌ఐ గూడా జేసేసినాము. సో, ఇక్కడ మనము ఇదేంటి అంటే ఈ పర్టిక్యులర్ ఎక్స్‌ఐ మార్క్స్‌కి మనం ఒక అస్యూమ్డ్ మీన్ అని అనుకోవాలి. అయితే మనము 47.5 అంటే అస్యూమ్డ్ మీన్ అంటే ఎగ్జాక్ట్ సెంటర్ అన్నమాట. ఎగ్జాక్ట్ సెంటర్. సో, ఎగ్జాక్ట్ సెంటర్ అంటే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో ఉంటది. అయితే 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ మనకి 6 ఉన్నాయి గదా! సో, ఎగ్జాక్ట్‌గా 6 ఉంటే మనకి ఇది 6 ఉంటే ఎట్లా చేస్తాం చెప్పండి? సో, ఈవెన్ నంబర్ ఉంది. సో, 2 ఎగ్జాక్ట్ నంబర్స్ ఒస్తాయి. 47.5 అన్నొస్తది. 47.5 అన్నొస్తది. లేకపోతే 62.5 అన్న ఒస్తది. ఓకే. సో, ఈ రెండిట్లల్ల ఏదన్నా తీసుకోవచ్చనమాట. 47.5 అన్నా తీసుకోవచ్చు. 62.5 అన్నా తీసుకోవచ్చు. నేనిక్కడ 47.5 తీసుకున్నాను. 47.5 తీసుకొని ఈ 47.5ని ప్రతి ఒక్క దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నా అనమాట. ఎక్స్‌ఐలో నుంచి. ఓకే. అది డీవియేషన్ అని అంటారు. ఎక్స్‌ఐ మైనస్ 47.5 ఓకే. ఎక్స్‌ఐ మైనస్ 17.5 మైనస్ 47.5 30 -30 వచ్చింది. సో, అట్లనే ప్రతి ఒక్క దానికి చేయాలనమాట. 32.5 మైనస్ 47.5 ఏమొచ్చింది? -15. నెక్స్ట్ 47.5 మైనస్ 47.5 50. సారీ 0. నెక్స్ట్ 62.5 మైనస్ 47.5 ఎంతొచ్చింది? 15. అట్లా ప్రతి ఒక్క దానికి చేస్తూ ఉంటే మీకు ఆ ఎక్స్‌ఐ మైనస్ ఏ కాలమ్ వచ్చేస్తది. చూడండి. ఈ పాయింట్స్‌లో ఉన్నవన్నీ ఎట్లా రెడ్యూస్ అయిపోతున్నాయి చూడండి. ఇక్కడ అన్ని ఏమంటారు నంబర్స్ అన్నీ తక్కువలో అయిపోయింది గదా! సో, ఇప్పుడు ఎఫ్ఐడిఐ, ఎఫ్ఐడిఐ ఈ 2 మల్టిప్లై చేసినామనుకో మనకిదే ఒస్తది. సో, ఎఫ్ఐడిఐ సిగ్మా అంటే సమ్ అనమాట. 435 వచ్చింది. యాస్ యూజువల్ సిగ్మా ఎఫ్ఐ ఈస్ 30. ఓకే. ఇక్కడ నేను ముందు చెప్పాను గదా! ఏ అంటే అస్యూమ్డ్ మీన్, ఎక్స్‌ఐ తర్వాత మనం ఇక్కడ అది ముందే చెప్పేసానులెండి. 47.5 అన్న తీసుకోవచ్చు. 62.5 అన్న తీసుకోవచ్చు. మీన్ ఆఫ్ డీవియేషన్స్ అంటే వీటి అన్నిటి మీన్ ఆఫ్ డీవియేషన్స్ అంటే ఇది. ఏంటి డి బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ డిఐ బై ఎఫ్ఐ అనమాట. వీటి అన్నిటికి మీన్. ఇక్కడ వీటి అన్నిటికి మీన్ ఏంటి అంటే సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. అది తెలిసిందే. మనకి డిఐ అంటే ఏమని రాసుకున్నాం మనం ఇక్కడ? ఇక్కడ ఏమని రాసుకున్నాము? ఎక్స్ఐ మైనస్ ఏ అని రాసుకున్నాం. ఓకే. ఆ డి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే. ఎక్స్ఐ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ముందు చూసుకున్నాం గదా! డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. సో, ఇది ఎఫ్ఐని ఎక్స్ఐతోని మల్టిప్లై చేసి ఈ సింప్లిఫికేషన్ చేస్తే ఏమొచ్చింది? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ మైనస్ సిగ్మా ఎఫ్ఐ ఏ బై సిగ్మా ఎఫ్ఐ వచ్చింది. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఐ ఏంటి మనకి తెలుసు కదా! ముందు దాంట్లో ఫస్ట్ మెథడ్‌లో చేసాం గదా! ఎక్స్ బార్ మీన్ మైనస్ ఏ ఇంటూ సిగ్మా ఎఫ్ఐ బై ఏ. సో, మనకిక్కడ ఈ ఏని పక్కన రాసేసి ఇది క్యాన్సల్ చేసేసినాం. ఎక్స్ మైనస్ ఏ వచ్చింది. సో, ఎక్స్ బార్ అంటే ఇది మీన్ అనమాట. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి. డి అంటే మళ్ళీ మనం ముందు ఇక్కడ తెలుసుకున్నాం గదా! ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. అది ఇక్కడ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి. సో, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సో, మనకి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ బార్ ఏమొచ్చిందంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మనకి టేబుల్‌లో ఉన్నాయన్నమాట. టేబుల్‌లో చేసాం గదా! ఈ వాల్యూస్ అన్నీ. ఆ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఎంత? 47.5 ఓకే. ఎఫ్ఐ ఎంత? 30 సిగ్మా ఎఫ్ఐ డిఐ ఎంత? 435 47.5 ప్లస్ 435/30 ఎంతొచ్చింది? 47.5 ప్లస్ 475/30 435/30 ఎంత? 14.5 ఇది కాలిక్యులేట్ చేస్తే మనకి 62 వస్తది. ఈ మెథడ్‌ని డీవియేషన్ మెథడ్ అన్న అంటారు. లేకపోతే అస్యూమ్డ్ మీన్ మెథడ్ అన్న అంటారు. ఓకే. ఇక్కడ గూడా ఇంకా కాలిక్యులేషన్స్ వచ్చాయి. దీన్ని ఇంకా ఫర్దర్‌గా రెడ్యూస్ జేయాలి అంటే ఇంకొక మెథడ్ ఉందన్నమాట. కాలిక్యులేషన్స్ అన్నీ రెడ్యూస్ చేసుకుంటూ మనకి ఎంత తక్కువ ఫైనల్ దాంట్లో ఎంత తక్కువ నంబర్స్ అంటే
పెద్ద పెద్ద నంబర్స్ గాకుండా తక్కువ తక్కువ నంబర్స్ రావడం కోసమనే మనం ఇక్కడ ఫర్దర్‌గా ఇంకా నెక్స్ట్ మెథడ్ అని చూస్తూ ఉంటామనమాట. ఓకే. ఇది ఇంకో మెథడ్. ఈ మెథడ్ నేమ్ నేను లాస్ట్‌లో చెప్తాను. ఇది మళ్ళీ అట్లనే ఎఫ్ఐ, ఎక్స్ఐ తెలుసు. డిఐ గూడా మీకు తెలుసు. ఇక్కడ ఇంకొకటి హెచ్ అని క్లాస్ ఇంటర్వెల్. ఇప్పుడు 10 నుంచి 25 ఉంది. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఎంత మనకి? 15. ఓకే. సో, 10కి 25కి డిఫరెన్స్ ఎంత? 15 గదా! సో, అట్లా మనం 15 తీసుకున్నాం ఇక్కడ. సో, ఎక్స్‌ఐ మైనస్ ఏ ఎంత మనకి? -30 వచ్చింది. -30/15 ఎంత? -2. -30 అట్లా ఇది కాలిక్యులేషన్ చేయాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15. నేనిక్కడ రాయలేదు మర్చిపోయాను. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15. సో, ఈ ఎక్స్‌ఐ మైనస్ ఏ -30/15 is 2. -15/15 is -1. మళ్ళీ తర్వాత ఇది 0 వస్తది. అట్లా ఇవన్నీ కాలిక్యులేట్ చేసినాం. నెక్స్ట్ ఇది యూఐ గదా! ఇది ఇంటూ ఎఫ్ఐ చేయాలి. ఎఫ్ఐ యూఐ చేస్తే ఇక్కడ మనకి 29 వచ్చింది. సిగ్మా ఎఫ్ఐ యూఐ ఈజ్ ఈక్వల్ టు 29 వచ్చింది గదా! సరే. ఇప్పుడు మనకి యూఐ ఏంటి? ఇక్కడ మనం మనకు తెలుసు కదా! యూఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఓకే. యూ బార్ అంటే ఇది అన్నమాట. సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే. మనకి యూఐ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. సో, దీన్ని సింప్లిఫికేషన్ చేసామనుకోండి 1/h బయటికి తీసేస్తే దీన్ని ప్రతి ఒక్క దానితోని మల్టిప్లై చేసి సిగ్మా ఎఫ్ఐతో డివైడ్ చేస్తే మనకి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ మైనస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఏ బై సిగ్మా ఎఫ్ఐ వచ్చింది. సో, ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ మన ఫస్ట్ మెథడ్‌లో ఏంటి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఏంటి? మీన్. మైనస్ ఇది 2 క్యాన్సల్ అయిపోతే ఏం మిగిలింది? ఇక్కడ ఏ మిగిలింది. ఓకే. సో, ఈ హెచ్ ఇక్కడెళ్తది. హెచ్ యూ బార్ ఈజ్ ఈక్వల్ టు మీన్ ఎక్స్ బార్ మైనస్ ఏ. సో, మనకి ఈ వాల్యూ కావాలి కదా! దీన్నిటు పంపిస్తే ఏమవుతది? దీన్నిటు పంపియాలి. దీన్నిటు పంపిస్తే ఏ ప్లస్ హెచ్ యూ బార్ అయింది. యూ బార్ ఏంటిది మళ్ళా మనకి? ఇక్కడ తెలుసు గదా! ఇక్కడుంది చూడండి యూ బార్. సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు మనకి టేబుల్‌లో సిగ్మా ఎఫ్ఐ యూఐ తెలుసు, సిగ్మా ఎఫ్ఐ తెలుసు, ఏ వాల్యూ తెలుసు, హెచ్ వాల్యూ తెలుసు. ఆ వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే 47.5 ప్లస్ 15 మనకి 10 మైనస్ 25 ఈస్ 15 వచ్చింది గదా! ఇక్కడ. సో, ఈ 15 మళ్ళా 29/30 ఇదంతా ఏమొచ్చింది? 14.5 వచ్చిందన్నమాట. ఆ 14.5 ఆ! 14.5 ప్లస్ 47.5 ఏంటి? 62. సో, ఈ మెథడ్‌ని ఏమంటారంటే స్టెప్ డివిజన్ మెథడ్ అనేసనంటారు. ఓకే. ఏమంటారు? స్టెప్ డివిజన్ మెథడ్ అనేసనంటారు. సరే. ఇప్పుడు స్టెప్ డివిజన్ మెథడ్ వచ్చేసింది. సో, మనకి ఈ 3 మెథడ్స్‌లో మీన్ వచ్చింది ఆల్మోస్ట్ అన్నిట్లలో 59, 60, 62 59, 62 ఫస్ట్ దాంట్లో 59 వచ్చింది. తర్వాత మిగతా వాటిలో అన్నిట్లో 62 వచ్చింది. 59.3 సంథింగ్ వచ్చింది 60. ఆల్మోస్ట్ అన్నిట్లలో 62నే వచ్చింది. సో, ఏ మెథడ్‌లో చేసినా గానీ మనకి మీన్ మాత్రం సేమే వస్తది. సేమ్ రావాలి గూడా. అప్పుడైతేనే మీరు కరెక్ట్ చేసినట్టు ప్రాబ్లమ్. ఓకే. తర్వాత అస్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ ఇంకా స్టెప్ డివిజన్ మెథడ్ ఏందంటే సింప్లిఫైడ్ ఫార్మ్స్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ అని అర్థం. ఇవన్నీ 3 డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ ఔట్ ద మీన్. ఓకే. సో, ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. మీన్‌లో వాడు కన్‌ఫ్యూజ్ చేయడానికి ఈ మెథడ్, ఆ మెథడ్ అనేసని అంటాడు. డైరెక్ట్ మెథడ్ అన్‌గ్రూప్డ్ డేటాకి ఏంటి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే. మళ్ళీ తర్వాత మీన్ మెథడ్‌కి నేను రాస్తాను మీకు డైరెక్ట్ లాస్ట్‌కి రాస్తాను చూడండి. ఇక్కడ అన్‌గ్రూప్డ్ డేటా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే. డైరెక్ట్ మెథడ్. ఇంకో మెథడ్ ఏంటి? డీవియేషన్ మెథడ్ ఆర్ అస్యూమ్డ్ మీన్ మెథడ్. దీనికి ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏముంది మనకి? స్టెప్ డీవియేషన్ మెథడ్.
స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఏ ప్లస్ హెచ్ ఇంటూ సిగ్మా FIUI బై సిగ్మా FI. బై సిగ్మా FI. సో ఈ 3 ఇంపార్టెంట్ అనమాట మనకి. చాలా ఇంపార్టెంట్ ఈ 3. ఈ 3 ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నారంటే మీకు మీన్ మెథడ్ అన్నీ వచ్చేసినట్టే. ఓకే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ VIS tutorials. ఓకే. If you have any doubts, you can ask me in the comment section. Next, median mode కూడా చెప్పేస్తాను, so that we can close the statistic chapters explanation. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా చూసేయండి. నా ఛానల్ పైన మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడైనా వీడియో చెప్తే మీకు వీడియో పెట్టిందనుకోండి, మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తది. ఇమ్మీడియట్‌గా మీరు ఓపెన్ చేసి ఆ వీడియో చూసేసేయొచ్చు. ఆ వీడియో చూసేసిన వెంటనే ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేసేయొచ్చు. కాన్సెప్ట్ నేర్చుకున్న వెంటనే మీరు ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేసేసారనుకో, అది మీ మైండ్‌లో కూర్చుంటది. ఫిక్స్ అయిపోయి ఉంటదనమాట. ఇంక మళ్ళా మీరు అది మర్చిపోయే ఛాన్సే ఉండదు. వెంటనే నేర్చుకున్న కాన్సెప్ట్ నేర్చుకున్న వెంటనే మీరు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి ఎప్పుడన్నా. అది గుర్తుపెట్టుకోండి. సో దట్ యూ వోంట్ ఫర్గెట్ ఎట్ ఎనీ టైమ్. ఓకే.